అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ మధ్య కాలంలో అందరూ కూడాని పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకి వెళ్ళటం ఎక్కువయింది కదండీ! అంటే బాధ్యతలు తీరిపోయిన తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఒక కోరికైతే ఉంటుంది. రకరకాల పుణ్యక్షేత్రాలని సందర్శించాలని, తీర్థయాత్రలకు వెళ్ళాలని, స్వాముల్ని, అమ్మవార్లని అంటే ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలని, అష్టాదశ శక్తి పీఠాలని, కాశీయాత్రని, అయోధ్యకి ఇలా అన్నీ కూడా సందర్శించి సంతోషం పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి కోరిక. అంటే మన దైనందిన జీవితంలో నుంచి కొంచెం రిలీఫ్‌గా ఉంటుందనమాట అండి. అయితే ఈ ట్రిప్పు మేమందరం కూడా కలిసి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. తీర్థయాత్రలకు వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఎలా వెళ్ళాలి? మనకి తెలియని ఊళ్ళు. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? అలానే దర్శనాలు ఎలా అవుతాయి? జనాలుంటారు కదా! ఎక్కడైనా విశేషమైన పుణ్యక్షేత్రాలంటే జనసందోహం ఎక్కువగా ఉంటుంది. దర్శనం ఎలా అవుతది? అలానే వేరు ప్రాంతానికి వెళితే మెయిన్ అసలు మన మిషన్ పనిచేయాలంటే, ఇంజిన్ పనిచేయాలంటే మంచి ఆహారం ఉండాలి కదండీ! ఆహారం ఉంటేనే ఏదైనా సరే మనం ఓపికగా తిరగగలం. ఫుడ్ విషయంలో వీటన్నిటిల్లో కూడా మనం భయపడుతూ ఉంటాం కదా! ఇలా తీర్థయాత్రలు వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు కనుక్కొని వెళ్ళాలండి. నేను చాలా మందిని అడుగుతూ ఉన్నాను. ఏ ట్రావెల్స్‌కి వెళ్తాము? ఎలా వెళ్దాము? ఆహ్, అంటే మా వాళ్ళందరూ నా మీదే వేసేస్తారు ఇటువంటి బాధ్యతలన్నీ కూడాని. నువ్వే కనుక్కో నీకే తెలుస్తాయి అని చెప్పి. నేను 1, 2 చోట్ల వాకప్ చేశాను, కనుక్కున్నాను. లాస్ట్ టైమ్ ఏమో మా వాళ్ళు కాకినాడ నుంచి బయలుదేరి ఎళ్లారండి. కాకినాడలో మా బంధువులు కాకినాడ నుంచే బయలుదేరి వెళ్లారు. అరుణ్ కుమార్ ట్రావెల్స్‌కి వెళ్ళాము మేము అని చెప్పారండి. చాలా బావున్నది. ఫుడ్ బావున్నది. ఆహ్, ట్రీట్ ట్రీట్ చేయటం కూడా చాలా బావున్నది. దర్శనాలన్నీ కూడా దగ్గరుండి చేయిస్తారు. అలా ఏసీ బస్సు, స్లీపర్ బస్సు ఫెసిలిటీస్ అన్నీ బావుంటాయి. మెయిన్ ఫుడ్ అయితే అద్భుతంగా ఉంటుంది. అసలు ఇబ్బందేమీ ఉండదు మనకి ఇలా అని చెప్పారు. ఓకే. అలాగా అని చెప్పి అదొకటి ఇట్లా మైండ్‌లో పెట్టుకున్నాను. మొన్న నేను వైజాగ్ వెళ్ళాను చూడండి. సుమన్ గారొచ్చినప్పుడు కలవటానికి వెళ్ళాను కదా! వెళ్ళినప్పుడు మీరాబాయి ప్రాజెక్ట్ వారందరూ కూడాని 108 మంది కలిసి కాశీ, చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగి వచ్చారండి. 108 మంది స్టాఫ్ అంతా కలిపనమాట. ఇంతమంది ఎలా వెళ్లారు మీరు అనంటే, అరుణ్ కుమార్ ట్రావెల్స్ అని వారి ద్వారా వెళ్ళామండి అని చెప్పారు. నాకు వెంటనే స్ట్రైక్ అయింది. మా వాళ్ళు ఇంతకు ముందు చెప్పింది కూడా అంటే కాకినాడ వాళ్ళేనా అండి అంటే అవునని అన్నారు. కాకినాడ అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాం. అంటే కాకినాడ నుంచి స్టార్ట్ అవుద్దంటండి. ఆహ్, ఇక అన్ని పుణ్యక్షేత్రాలు హైదరాబాద్ వరకు మనం ఎక్కడైనా ఎక్కొచ్చనమాట. మనకి దగ్గరలో ఉన్న ఊళ్ళలో ఎక్కడైనా సరే మనం ఆహ్, వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు. అయితే వారు చెప్పిన తర్వాత నాకనిపించిందనమాట. ఓహో! ఈ అరుణ్ కుమార్ ట్రావెల్స్‌ది బానే ఉన్నది అని చెప్పి వారి దగ్గర నంబర్ తీసుకున్నాననమాట అండి. వారిని ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు వివరాలన్నీ కనుక్కున్నాననమాట. నాకు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో ఏమేమి ఉన్నాయండి ట్రిప్పులు అని అడిగాననమాట. జనవరిలో అయితే 21వ తారీఖున పంచద్వారకలు ఉన్నదంటండి. ఫిబ్రవరిలో అయితే 11వ తారీఖున కాశీ, కాశీలో 9 రోజులు నిద్ర అంటండి. ఈ మధ్య మా ఆడపడుచులు కూడా లాస్ట్ ఇయర్ వెళ్లారండి. లాస్ట్ ఇయరు కాశీ వెళ్లి 9 రోజులు అక్కడే ఉండి 9 నిద్రలు చేయాలి కాశీలో అంటా ఉంటారు కదా! అలా ఉండి వచ్చారనమాట. చాలా బావుంది అని చెప్పారు. అది కూడా కనుక్కున్నానండి. ఫిబ్రవరి 11వ తారీఖున కాశీ ప్రయాణం. 9 రోజులు కాశీలో నిద్ర చేసే విధంగా అదొక టూరున్నది. మార్చిలో వచ్చి కాశీ, అయోధ్య, నేపాల్ ఈ ట్రిప్పు ఉన్నది. ఈ 3 నెలలు అడిగారు కదండీ! ఈ 3 నెలల ట్రిప్పులు ఇవి ఉన్నాయి అని చెప్పారు. జనవరి 21వ తారీఖున 15 రోజులంటండి. పంచద్వారకలు, ఇక షిరిడీ యాత్ర, ఇంకా ఏమేమి పుణ్యక్షేత్రాలు వెళ్తామో అన్నీ కూడా ఇగోండి వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. అట్లానే మిగతా వివరాలన్నీ కూడా ఉన్నాయి కదా! ఇందులో వారి ఫోను నంబర్ కూడా ఉన్నది చూడండి. తర్వాత ఫిబ్రవరిలో 11వ తారీఖు ఫిబ్రవరిలో యాత్ర అయితే కాశీ. మహాశివరాత్రికి కాశీలో ఉండే విధంగా, అలానే 9 రోజులు నిద్ర చేసే విధంగా, ఆ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా ఏమేం కవర్ చేస్తారో అవన్నీ వివరాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మార్చ్‌లో అయితే 9వ తారీఖున ప్రారంభమయ్యే కాశీ, అయోధ్య, నేపాల్ యాత్ర. మళ్ళీ ఏ ఏ ఊళ్ళు అన్నీ కూడా కవర్ అవుతాయి. ఏంటి వివరం అంతా ఇందులో ఉన్నది. అట్లానే ప్రతిదానికి కూడా అమౌంట్ కూడా వాళ్ళు మెన్షన్ చేసేసారండి. ఇందులో ఏమి దాపరికం ఏమీ లేదు.
నేను 2, 3 చోట్ల కనుక్కున్నాను. వీళ్ళది రీజనబులే ఉన్నది. పైగా ఛాలెంజింగ్‌గా వాళ్ళు అమౌంట్‌తో సహా చెప్పేసేస్తున్నారండి. మేము చాలా తక్కువకి అన్ని ఫెసిలిటీస్ తోటి తీసుకువెళ్తామమ్మా అని కూడా చెప్తున్నారు కాబట్టి, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి, నాకు ధైర్యంగా నేను మీకు ఓ మాట చెప్పగలుగుతున్నాను. అలానే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అంటే, అన్నీ వివరంగా చెప్పారనమాట అండి. ఏసీ స్లీపర్ కోచ్ బస్సు. స్లీపర్ కాబట్టి చక్కగా పడుకుని మనం జర్నీ చేయొచ్చు. అలానే ప్రతి సీట్‌కి టీవీ ఉంటుందంటండి. ప్రతి స్లీపరు దీనికి కూడాని ఎవరి పర్సనల్ టీవీ వాళ్ళదన్నట్టు టీవీ ఉంటుందంట. అలానే పర్సనల్ ఛార్జింగ్ చేసుకోవటానికి ఛార్జింగ్‌ది ఉంటుంది. ఛార్జింగ్ పాయింటు. అలానే వైఫై కూడా ఉంటుందంటండి. మనకి ముఖ్యంగా వైఫై ఉండాలి కదండీ! వైఫై కూడా ఉంటుందంట. అలానే ఫ్యామిలీ కలిసి వెళ్ళామనుకోండి, ఫ్యామిలీ క్యాబిన్ ఫెసిలిటీ కూడా ఉన్నాదంటండి. కాకినాడ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు హైదరాబాద్ వరకు మీకు దగ్గరలో ఉన్న ఏ ఊరు నుంచైనా సరే జాయిన్ అవ్వొచ్చనమాట. కాకినాడ నుంచి ఇది ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ నుంచి ఇక అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతదనమాట అండి. అలానే మార్నింగు టీ, కాఫీ, తర్వాత బ్రేక్‌ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నరు, మధ్యలో స్నాక్స్ ఎప్పుడన్నా టైం ఉంటే స్నాక్సు. ఇలా అన్నీ కూడా ఫుడ్ ఇయన్నీ వాళ్ళే చూసుకుంటారు. అలానే ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా దర్శనానికి కూడా వాళ్ళు దగ్గర ఉండి తీసుకువెళ్ళి దర్శనం చేయించటం కూడా జరుగుద్దంటండి. మనకి ముఖ్యంగా ఇటువంటి తీర్థయాత్రలకది ఎళ్ళినప్పుడు, ఈ దర్శనానికి వెళ్తాం చూడండి, అప్పుడే టైం తినేస్తదండి. ఎందుకంటే మనకి వేరు వేరు చోట్ల మనకి తెలీదు. ఎలా వెళ్ళాలి దర్శనానికి, ఏంటి టైమంతా అక్కడే అయిపోతదనమాట. మనకు ఆ ఇబ్బందేమీ లేకుండా వీరే దగ్గరుండి తీసుకువెళ్తారంట. చక్కగా దర్శనం చేయించి తీసుకువస్తారు. మళ్ళీ మనం వచ్చేసరికి ఫుడ్ అంతా కూడా రెడీ చేయించి ఉంచుతారంట. ఇట్లా నేను నెల్లూరు ఓహ్, వంటలంటండి అన్నీ కూడా. నెల్లూరు వంట వాళ్ళంట. చాలా బావుంటాయండి మా ఫుడ్డు. మీరు మా ద్వారా వెళ్ళిన వాళ్ళని అడిగి చూడండి మీకు తెలుస్తదంటే ఆల్రెడీ అడిగామండి. తెలుసుకునే మీకు ఫోను చేశాము అని చెప్పాను. అలానే 3 వాటర్ బాటిల్స్ అవి ఇస్తారంటండి. ఆహ్, ఈ 3 ట్రిప్పులకి సంబంధించి నేను పక్కన డిస్‌ప్లేలో పెడుతున్నాను చూడండి. అమౌంట్‌తో సహా ఉన్నాయి. నేను 2, 3 ట్రావెల్స్‌కి కనుక్కోవటం జరిగిందండి. వీరి ట్రావెల్స్‌లోనే నాకు కొంచెం రీజనబుల్‌గా ఉన్నాదనమాట. మనీ అనే కాదండి. పైగా మా వాళ్ళు చెప్పటం, తర్వాత మీరాబాయి వాళ్ళు కూడా 108 మంది చెప్పటంతో, ఇక ఏకకంఠంతో వారందరూ చెప్పారు అనంటే నాకు అర్థమైపోయిందనమాట అండి. చాలా బావుంటుందనమాట అని. సరే ఇలా ప్లాన్ చేసుకుందాము. మేమందరం కూడా ప్లాన్ చేసుకుందాము వీరి ద్వారా అని అనుకుంటున్నాము. మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను పక్కన డిస్‌ప్లేలో ఇస్తున్నాను కదండీ! వారికి ఫోను నంబర్ కూడా ఇస్తున్నాను. ఫోను చేసి కనుక్కోండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్లుంటే గనక అన్నీ కూడా నివృత్తి చేస్తారు. అలానే వీరు గత 18 సంవత్సరాలుగా ఈ ట్రావెల్స్ నడుపుతూ ఉన్నారంటండి. ప్రతి చోట కూడాని మీకు ఎటువంటి ఇబ్బందేమీ ఉండదండి. అన్నీ టక టక అన్నీ చేయిస్తాము. అందరూ కూడా మాకు అందుబాటులో ఉంటారు అని ఆయన చెప్పేసరికి నాకు కూడా మంచిగా అనిపించింది. సరే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తెలియచేస్తున్నాను. ఏవండీ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకంటూ మనం రోజుల్ని గడపాలండి. ఎందుకంటే ఒకానొక టైంలో అయితే మనం ఒక వరవడిలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. మన పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఆళ్ళకి పిల్లలు, వాళ్ళు పెరగటం, పురుళ్ళు, పుణ్యాలు ఇవన్నీ కూడా ఒక దొందాపనలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటామండి. అవన్నీ తీరిన తర్వాతైనా మన కోసం మనం బ్రతకాలండి. భగవంతుడిచ్చిన ఈ జన్మని ఏయో 4 తీర్థయాత్రలో, 4 పుణ్యక్షేత్రాల్లో చూసుకున్నామనుకోండి, మనకి సంతోషంగా ఉంటుంది. మా స్వామిని దర్శించుకున్నామనే తృప్తి ఉంటుంది. అలాగే ఆహ్, ఈ దైనందిన జీవితం నుంచి, ఒక రొటీన్ లైఫ్ నుంచి కొద్దిగా మనకి రిలీఫ్‌గా కూడా ఉంటుందనమాట అండి. నేనైతే ఇలానే అనుకుంటున్నాను. మీలో ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే వారి నంబర్ ఇస్తున్నానుగా ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే నాకైతే చాలా నమ్మకంగా ఉంది. మా సొంత వాళ్ళు చెప్పటం, మా బంధువులు కాకినాడ నుంచే కదండీ! ఆహ్, అంటే ఈ ట్రావెల్స్ కూడా కాకినాడ వాళ్ళదేననమాట అండి. మా బంధువులు కూడా వెళ్ళటంతో నాకు అక్కడ గురి కుదిరింది. తర్వాత ఇంకా వీళ్ళందరూ కలిసి వెళ్ళటం అనేది కూడా అందరూ చెప్పటం అనేది నాకింకా బాగా నమ్మకం కలిగిందనమాట అండి. ఇక వీరి ద్వారా వెళ్దామని అనుకుంటున్నాను. ఈ మూడిటిల్లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఏ టూర్‌కి వెళ్ళాలి, ఏంటి అనేది నాకు కొంచెం చూసుకోవాలనమాట అండి. ఎందుకంటే పండగ మా మా సైడ్ పండగ బీభత్సంగా ఉంటుంది మీకు తెలుసు. ఆహ్, ఏది వీలైతే దానికి వెళ్దామని అనుకుంటున్నామనమాట. ఓకే అండి. ఇందులో మీకేదన్నా నచ్చితే మీరు కూడా చక్కగా తీర్థయాత్రలు వెళ్ళండి.
స్వామిని దర్శించుకోండి. మన టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆనందంగా గడపాలి. మన ఆనందం ఎదుటి వాళ్ళకెవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా కూడా చూసుకోవాలి. అంతకు మించిన భక్తి మరొకటి లేదండి. నేనైతే అదే అనుకుంటాను. సరే ఈ 4 మాటలు మీతో చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాననమాట. ఓకే అండి. వారి నంబర్ ఇస్తున్నాను. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.